హలో గైస్, నా పేరు మైత్రి. వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా దురంధర్ సినిమా రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్లో అది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు కూడా. ఎందుకంటే దాని ఓపెనింగ్ డే నెంబర్స్ అవి కనుక మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ గుడ్ బట్ నాట్ హ్యూజ్. మంచి నెంబర్సే పడ్డాయి కానీ అది యానిమల్ని కూడా క్రాస్ చేస్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా రాలేదు అప్పట్లో. దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా సినిమా మీద ఉన్న హైప్. సినిమా మీద ఎంతవరకు హైప్ ఉందో అంతవరకు మాత్రమే యూజువల్లీ కలెక్షన్స్ వస్తాయి. సో అంతవరకు మాత్రమే ఉంటుందని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు కూడా అంతవరకు మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు తప్ప అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ హార్డ్లీ ఒక 300 to 400 వరకు కలెక్ట్ చేయొచ్చేమో హిందీ నెట్ అని ఎక్స్పెక్ట్ చేశారు తప్పిస్తే అది ఇప్పుడు ఏదైతే బాక్స్ ఆఫీస్ విధ్వంసం సృష్టిస్తోందో ఆ నెంబర్స్ వరకు రీచ్ అవుతుందని అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే పుష్ప 2 గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. పుష్ప 2 సినిమా ఒక రికార్డ్ని సెట్ చేసింది. హిందీలో 830 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది ఓన్లీ హిందీలో. 830 కోట్ల నెట్ని అది కలెక్ట్ చేసినప్పుడు చాలామందికి ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ ఈ రికార్డులను బ్రేక్ చేయాలంటే ఇప్పుడప్పుడే అవ్వని పని, అండ్ అది బాలీవుడ్లో అసలు జరగని పని, అండ్ మేబీ అది ఇంకోటి ఏదైనా పాన్ ఇండియన్ సినిమానో లైక్ ఇప్పుడు కల్కి పార్ట్ 2నో లేదంటే ఇంకొకటో అలా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్పిస్తే బాలీవుడ్లో అసలు అలా జరిగే అవకాశం అయితే లేదు. మేబీ ఒకవేళ దేనికైనా కొద్దో గొప్ప అవకాశాలు ఉన్నాయంటే ఈ పఠాన్ 2కి ఇలాంటి వాటికి దేనికో ఉన్నాయేమో అనుకున్నారు తప్పిస్తే, ఒక సీక్వెల్కి ఉంటే ఉన్నాయి అని అనుకున్నారు తప్పిస్తే ఒక స్ట్రైట్ ఫిల్మ్కి అంటే మేబీ ఇది కూడా 2 పార్ట్ల సినిమానే అయ్యి ఉండొచ్చు, బట్ ఇదే ఫస్ట్ పార్ట్ కదా. సో ఇది స్ట్రైట్ ఫిల్మే. ఒక స్ట్రైట్ ఫిల్మ్కి ఉంటుంది అని అయితే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు దురంధర్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది పుష్ప 2ని హిందీలో పుష్ప 2 కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయి హిందీ నెట్ దాన్ని బీట్ చేసే స్టేజ్కి అయితే వెళ్తోంది. దాన్ని బీట్ చేసే మొమెంటంతోనే వెళ్తోంది. అండ్ అది ఎంత స్పీడ్గా కొడుతుందంటే అంత స్పీడ్గా కొడుతుంది. దురంధర్ కొడుతున్న రికార్డులు అలా ఇలా లేవన్నమాట. అది వేరే భయంకరంగా వెళ్తోంది సింపుల్గా చెప్పాలంటే. సో బేసిక్గా పుష్ప 2 830 కోట్ల నెట్ కొట్టింది కదా. సో దాన్ని బీట్ చేయాలంటే 830 పైన కొట్టాల్సి ఉంటుంది. సో దురంధర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే అది 830 కాదు 850 కోటేలా కనబడుతుంది. సో దాని గురించి మీకు ఒక సింపుల్ అనాలిసిస్ అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్గా ఫస్ట్ వీక్ కొంచెం తక్కువ కలెక్షన్సే వచ్చాయి ఎందుకంటే మనకి పుష్ప 2కి ఫస్ట్ వీకెండ్ చాలా హ్యూమాంగస్ కలెక్షన్స్ వచ్చాయి. డే 1 ఏమో 84 crore నెట్, తర్వాత 70s మళ్ళీ 80s అలా వెళ్ళేసరికి మనకి చాలా హ్యూజ్ నెట్ వచ్చింది ఓన్లీ హిందీ నుంచి. చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఆ 4 daysలో కూడా. మనకి 4 daysలోనే ఈ సినిమా దగ్గరగా ఒక 1000 crore దాకా కలెక్ట్ చేసింది 4 daysలోనో 6 daysలోనో. ఈ సినిమా ఐ థింక్ 6 days అనుకుంటా. 6 daysలో దగ్గరగా ఇది 1000 crore పైన కలెక్ట్ చేసింది. అండ్ 10 daysలో 1200 crore కలెక్ట్ చేసింది. సో 6 days కాదేమో 7 days అనుకుంటా. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి మనకి ఫస్ట్ వీకెండ్ చాలా హెవీ కలెక్షన్స్ వచ్చాయి. సో దానివల్ల మనం ఇనీషియల్గా అనుకోలేదు. కానీ దురంధర్ ఊపు చెప్పనా మీకు. దురంధర్ బేసిక్గా థర్డ్ వీక్ పుష్ప 2కి ఎంత వచ్చిందంటే 107,75,00,000 నెట్ వచ్చింది థర్డ్ వీక్ హిందీలో. థర్డ్ వీక్ దురంధర్కి ఎంత వచ్చిందో తెలుసా? 189,30,00,000. అంటే రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ అది రికార్డు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ వీక్లో అది బ్రేక్ చేయలేదు, ఫస్ట్ వీకెండ్లో బ్రేక్ చేయలేదు. సెకండ్ వీకెండ్ నుంచి థర్డ్ వీకెండ్ నుంచి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో అందువల్ల ఏంటంటే అది చాలా స్పీడ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఈ రోజుకి అంటే నిన్నటి వరకు చూసుకుంటే, అంటే లైక్ ఇప్పుడు ఫ్రైడే, ఇవాళ సాటర్డే కదా. సో నిన్నటి ఫ్రైడే వరకు చూసుకుంటే
685,50,00,000 అయితే కలెక్ట్ చేసింది. సో దానికి ముందు రోజు క్రిస్మస్ అవ్వడం వల్ల 28 crore పైన కలెక్ట్ చేసింది. సో దానికి ముందు ఆ వీక్ అంతా కూడా వెన్స్డే అండ్ ట్యూస్డే, మండే అవి కూడా 28 crores పైన కలెక్ట్ చేసింది. బట్ నిన్న ఒక్కరోజు కొంచెం తగ్గింది. ఇంకా నన్ను అడిగితే 16 crore 70 lakhs అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి 685.5 crore అయితే కలెక్ట్ చేసింది. ఐ మీన్ 5 crore ఇన్ ద సెన్స్ 50 lakhs. 685 crore 50 lakhs అయితే కలెక్ట్ చేసింది హిందీ నెట్. సో ఇది 3-2 కొట్టేసింది, అన్నిటినీ కొట్టేసింది. ఓన్లీ పుష్ప 2 కంటే కొంచెం వెనకబడి ఉందంతే. సో ఈ వీకెండ్ సాటర్డే సండే, మళ్ళీ ఇవాళ సాటర్డే సండే పడుతోంది కదా. సో ఈ సాటర్డే సండే దానికి ఖచ్చితంగా చెప్తున్నా ఒక 50 crore పైనే కలెక్షన్స్ అయితే వస్తాయి, ఈజీగా వస్తాయి 2 రోజులు కలిపి. సో ఇంకా ఎక్కువే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ 50 అయితే కన్ఫర్మ్ వస్తాయి. సో ఇంకా అప్పటికి ఇది 735 నుంచి 740 మధ్యలో ఉంటుంది అప్పటికే దీని నెంబరు. సో ఆ తర్వాత దీనికి ఉన్న ఇంకొక హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే, బేసిక్గా బాలీవుడ్లో ఏవి కూడా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఈ గ్యాప్లో కూడా ఏమీ రిలీజ్ కాలే. సో వాళ్ళకి ఈ న్యూ ఇయర్ ఏదైతే ఉందో ఆ న్యూ ఇయర్ బేసిక్గా చాలా హ్యూజ్ అడ్వాంటేజ్. బేసిక్గా మీరు గమనించినట్టయితే దురంధర్ కూడా లాస్ట్ ఇయర్ పుష్ప 2 రిలీజ్ అయిన డేట్లోనే కదా రిలీజ్ అయింది దురంధర్ కూడా, అంతే కదా. సో సిమిలర్ డేట్లో రిలీజ్ అవుతుంటే ఒక మంచి సినిమా అయినట్టయితే చాలా పీక్స్ కలెక్షన్స్ వస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి అందరూ ఈ December 5 డేట్ కోసం కొట్టేసి వస్తారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకైతే మాత్రం. అటు ఈ పాన్ ఇండియన్ సినిమాలకి అటు దీనికి రెండింటికి కూడా కలిపి మరి అట్లా గొడవలు అయిపోతాయి ఆ డిస్ట్రిబ్యూటర్లు వాటి విషయంలో. కాకపోతే థియేటర్లు అవి ఎక్కువ కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు లేండి, కొంచెం ఈజీగానే దొరుకుతాయి, బాగానే స్క్రీన్స్ అయితే దొరుకుతాయి కొద్ది గొప్ప. సో ఇప్పుడు 685 అండ్ వీకెండ్కి వచ్చేసరికి 735 నుంచి 740 మధ్యలో ఉంటుంది. అండ్ 4th వీక్ మళ్ళీ మీరు గమనించినట్టయితే ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది. న్యూ ఇయర్ రోజు కూడా మళ్ళీ గట్టిగా ఊపు ఉంటుంది. ఓకే, చాలా గట్టిగా ఊపు ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బాలీవుడ్లో ఎప్పుడు కూడా 2 ఆఫర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా బాలీవుడ్లో. అది సినిమాలు ఇనీషియల్గా మంచిగా రన్ అవుతున్నప్పుడు ఇవ్వరు, ఎప్పుడైతే కొంచెం ఊపు తగ్గుతుందో అప్పుడు ఇస్తారు. సో దట్ మళ్ళీ వాళ్ళకి కొంచెం బూస్టప్ వస్తుందని. సో వాళ్ళకున్న 2 ఆఫర్లు ఏంటంటే డిస్కౌంటెడ్ ట్యూస్డేస్. సో ఈ డిస్కౌంటెడ్ ట్యూస్డేస్లో ఏం చేస్తారంటే జనరల్గా టికెట్ ప్రైసెస్ నార్మల్ కంటే హాఫ్ రేట్కే వచ్చేస్తాయి అన్నమాట టికెట్ ప్రైసెస్ అన్నీ కూడా. సో చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది చూస్తారు. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డిస్కౌంటెడ్ ట్యూస్డేస్కి తర్వాత కొన్ని రోజులు ఏం చేస్తారు, బోగో ఆఫర్ పెడతారు. బోగో అంటే buy 1 get 1. సో ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అనమాట. యాక్చువల్గా మీకు ఒకటి తెలుసా, దురంధర్కి స్టార్టింగ్లో ఉంది ఆఫర్ ఇనీషియల్ స్టేజెస్లో. ఎక్కడ ఈ జొమాటోలో వాటిల్లో ప్రమోషన్ చేయించి బోగో ఆఫర్ పెట్టారు అప్పుడు. సో మనం ఏదైనా ఒక 300 పైన ఆర్డర్లు పెట్టినట్టయితే మనకు ఒక కూపన్ వస్తుంది, ఆ కోడ్ వస్తుంది. ఆ కోడ్ పెట్టి మనం ఎందులోనైనా డిస్ట్రిక్ట్లో బుక్ చేసుకుంటే ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. సో అట్లా ఆఫర్ పెట్టారు. తర్వాత పీకేసారు. ఎందుకు, వాళ్ళకి బోర్డు కలెక్షన్లు వస్తుంటే వాళ్ళకేం సరదా వద్దనుకోవడానికి. సో వాళ్ళు తీశారు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వీకెండ్కి వచ్చేసరికి అట్లా చేస్తారు. సో నెక్స్ట్ వీక్ కూడా వీక్ 4 కూడా ఇప్పుడు వీకెండ్ అయిపోయింది, ఇప్పుడు ఎప్పుడుతో వీకెండ్ అయిపోద్ది. సో వీక్ 4 కూడా అది ఖచ్చితంగా చెప్తున్నా మొత్తం కలిపి ఇంకొక 100 crores పైనే కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా దర్జాగా ఉన్నాయి. 100 పైనే కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకో 2-3 వారాలు ఉందబ్బా. ఇప్పుడు రాజాసాబ్ వచ్చినా సరే థియేటర్లోంచి దీన్ని అయితే తీయరు కంప్లీట్గా. వాళ్ళు ఖచ్చితంగా ఉంచుతారు. అండ్ ఫెస్టివల్ సీజన్ వరకు నడిపిస్తారు దీన్ని కంపల్సరీగా. 8 weeks అనేది మ్యాండేటరీ అక్కడ. ఈ 8 weeks థియేటర్కి రన్ కంప్లీట్గా ఉంటుంది వాటికి. సో 8 weeks కంప్లీట్గా ఉండి తీరుతుంది. డిసెంబరు మొదటి వారంలో స్టార్ట్ అయింది కాబట్టి జనవరి ఆఖరి వారం వరకు కంప్లీట్గా థియేటర్స్లో ఉంటుంది. జనవరి 26 నాటికి ఏదో పెద్ద సినిమా అయితే రిలీజ్ అవుతుంది, అప్పటికి ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది. బట్ కొన్ని ఉంటాయి థియేటర్స్లో అప్పటికి కూడా కొన్ని స్క్రీన్స్ ఉంటాయి, హోల్డ్లో ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఈ జనవరి 29 వరకు లెక్కేయండి. ఇప్పుడు ఎంత, డిసెంబర్ 27, ఇంకొక నెల రోజులు ఉంది వాళ్ళకి ఆ ఆఫరు. ఐ మీన్ వాళ్ళకి ఇంకా థియేట్రికల్ రన్ ఇంకో నెల పైనే ఉంది. ఇన్ని రోజుల థియేట్రికల్ రన్లో ఇది ఇప్పటికే 685.5 కోట్లు కొట్టేసింది. ఇంకా అది ఏమో అలా 830 అంటే మహా అయితే ఇంకెంత కావాలి, వాళ్ళకి ఒక 150 కావాలి, దర్జాగా కొట్టేస్తుంది. సో అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే పుష్ప దురంధర్కి ఇంత ఏమంటారు సెన్సేషనల్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుందని అనుకోలే. యాక్చువల్గా దీనికి ఏదైతే నెగిటివ్ క్యాంపెయినింగ్ జరిగిందో అదే పాజిటివ్ అయింది. యాక్చువల్గా లెఫ్ట్ వింగ్ వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని సినిమాల మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తుంటారు. నాకు ఈ సినిమా ఎక్కడ డల్ అనిపించిందంటే బాగా లెంతీగా ఉన్న ఫీలింగ్ కలిగింది. సో అదొక్కటే ప్రాబ్లం, చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ ఉంది. మేబీ కథ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, కానీ చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో అదొక్కటి కొంచెం ప్రాబ్లం. కానీ లేదంటే బేసిక్గా సినిమాలో ఉన్న స్టోరీ కానీ, సబ్జెక్ట్ కానీ, కాన్సెప్ట్ కానీ
నెక్స్ట్ లెవెల్ కదా మొత్తం అంతా కూడా. సో ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏంటంటే ఆ సబ్జెక్ట్ని పట్టుకున్నారు, అది రాంగ్ అని, అది ప్రోపగాండా అని, అది అసలు కంప్లీట్ ఏమంటారు మన అంటే మిస్గైడింగ్ సినిమా అని అట్లాంటి ప్రమోషన్ చేశారు దానికి నెగిటివ్ క్యాంపెయిన్. అది పాజిటివ్ అయిపోయింది. రైట్ వింగ్ వాళ్ళందరూ ఓహో అవునా సరే మనం చూడాలి కదా అలాగైతే అని చెప్పి వెళ్ళారు. అది అట్టెట్టెట్టో వెళ్ళిపోయింది సినిమా అది. సో సర్లేండి ఇంకా అంతే, ఇంక మనం ఏం చేయలేం కానీ. సో ఓవరాల్గా అది పాయింట్. జనరల్గా అయితే మాత్రం ఇంత ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్ నుంచి, బట్ చాలా హెవీగా వచ్చింది. అండ్ పుష్ప 2 రికార్డ్ ఇంత బేగా బ్రేక్ అవుతుందని అనుకోలేదు, బట్ బ్రేక్ అయిపోతోంది. వెరీ సూన్ చూస్తాం మనం ఖచ్చితంగా. జనవరి పండగ నాటికి నాకు తెలిసి బ్రేక్ అయిపోయే అవకాశాలే కనబడుతున్నాయి. సో ఇంకా అన్బీటబుల్ అనుకున్నాం కానీ బట్ నో, ఇట్ ఈస్ బీటబుల్. అండ్ ఇంకొకటి దురంధర్ రికార్డులు మళ్ళీ దురంధర్ 2నే బ్రేక్ చేసేలా కూడా ఉంది యాక్చువల్లీ. సో మనం దాని గురించి ఒక వీడియో చేసుకోవాలి తర్వాత సెపరేట్గా. దురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ వర్సెస్ డెకాయిడ్ వర్సెస్ పెద్ది. ప్యారడైజ్ ఎలాగో పోస్ట్పోండే, అది ఎలాగో లేదు ప్యారడైజ్, బట్ అది కూడా చాలామంది ఉంది అనే నమ్మకంలోనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే మన రీసెంట్గా కనబడినప్పుడు కూడా ప్యారడైజ్ సినిమా రిలేటెడ్ టీము లేదు మేము ఆ డేట్కే వస్తున్నాం అని చెప్పారు కదా, సో ఆ డేట్ కన్ఫామ్ అని చెప్పి అంటున్నారు, బట్ నో వే. ఓకే, సో మాట్లాడుకుందాం దానికోసం. సో అంతే గైస్, అది సిచ్యువేషన్. సో మీకు ఏమనిపిస్తోంది? బేసిక్గా పుష్ప 2 రికార్డు ఇంత త్వరగా బ్రేక్ అయిపోద్ది అనుకున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బై.